హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఈ కొచ్చి వచ్చేసరికి 11:30 అయితే అయిపోయింది. ఎయిర్పోర్ట్ లోపలైతే చాలా బాగుందన్నమాట. కొచ్చి ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు మా లగేజ్ కోసం అయితే వెయిటింగ్ 15 మినిట్స్ అయింది. లగేజ్ ఇంకా రాలేదు. ట్రాలీ పట్టుకొని అలా వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికే రావడమే లేట్ అయిపోయింది. ఇంకా లగేజ్ కూడా వచ్చేసరికి అయితే లేట్ అవుతుంది. మా బ్యాగులు అగోండి వస్తున్నాయి. లగేజ్ పట్టుకొని అయితే బయటకు అయితే వచ్చేసాము. క్యాబ్ వాడు ముందే వచ్చాడంట. మాకు ఫ్లైట్ లేట్ అవడం వల్ల ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసరికి 12 అయ్యింది. ఇప్పుడు మున్నార్ అయితే వెళ్ళాలి. కొచ్చి నుండి మున్నారు 140 కిలోమీటర్స్ అంట. ఆన్ ద వేలో కూడా చాలా ప్లేసెస్ అయితే చూడాలి ఈ డే 1లో. ఇంకా లంచ్ కూడా చేయలేదు. మధ్యలో లంచ్కి కూడా ఒకసారి అయితే ఆగాలి. కేరళ మొత్తం చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఆ ఇల్లులు కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగున్నాయో. ఎక్కడ చూసినా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, చాలా గ్రీనరీగా చాలా బాగుంది. లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఒక హోటల్లో లంచ్కి అయితే ఆగామన్నమాట. బిర్యానీలు ఒక 2 ఆర్డర్ చెప్పాము, రోటీ ఒకటి. కంప్లీట్గా లోకల్ ఫుడ్ అవ్వడం వల్ల అస్సలు ఏం తినలేదు. టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదన్నమాట, కోకోనట్ ఆయిల్ అవ్వడం వల్ల. బిర్యానీ అయితే అస్సలు టేస్ట్ చేయలేదు. ఒకటి పార్సిల్ కట్టించి క్యాబ్ డ్రైవర్కి అయితే ఇచ్చాము. లోకల్ ఫుడ్ అయితే మనమైతే అస్సలు తినలేమన్నమాట. పిల్లలకు కూడా నచ్చలేదు. పిల్లలు కూడా ఏం తినలేదు. రోటీ చిన్న ముక్క తినేసి అయితే వదిలేశారు. హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన కొంచెం స్నాక్స్ అవన్నీ అయితే తిన్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యిందో లేదో వామిటింగ్స్ అయితే అయిపోయాయి అనమాట. స్మెల్ అయితే అస్సలు పడలేదు, ఫుడ్ స్మెల్. మేము వచ్చేసరికి 12 అయిపోయింది కాబట్టి డే 1 ప్లేసెస్ అన్ని మేమైతే కవర్ చేయలేము. కొచ్చి నుంచి ఎవరు మున్నారు వెళ్ళాలనుకున్నా 9 లోపే కొచ్చి రీచ్ అయిపోయినట్లయితే ప్లాన్ చేసుకోండి. అలా అయితే డే 1 అన్ని ప్లేసులు అయితే కవర్ చేయొచ్చు. ఈ బ్రిడ్జ్ అయితే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కట్టారంట. మున్నార్ నుంచి కొచ్చి స్పైసెస్ అన్నీ తేడానికి ఫస్ట్ కట్టిన బ్రిడ్జ్. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. ఇప్పుడైతే ఫస్ట్ వాటర్ ఫాల్కి అయితే వచ్చాము. చేపెర వాటర్ ఫాల్ పైనుంచి వాటర్ అయితే పడుతుంది. వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. పైనుంచి అయితే వాటర్ పడుతుంది. నేనైతే ఇంత పెద్ద వాటర్ ఫాల్ చూడడం ఫస్ట్ టైము. ఇక్కడైతే కోకోనట్ వాటర్, ఫ్రూట్ కట్ అన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడైతే కొనుక్కొని అయితే తిన్నాము. సెకండ్ వాటర్ ఫాల్ వరాల వాటర్ ఫాల్ అనమాట. ఇది వాటర్ ఫాల్ అయితే కొంచెం దూరం నుంచి అయితే చూడాలి. చాలా బాగుంది. ఇక్కడైతే కోతులు ఎక్కువ ఉన్నాయి. చేతిలో ఏమున్నా లాగేసుకుంటున్నాయి అనమాట. మీదకు కూడా వచ్చేస్తున్నాయి. చాలా భయం అయితే వేసింది ఇక్కడ మాకైతే. పిల్లలు కూడా చాలా భయపడ్డారు. వాటర్ ఫాల్స్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళిన తావులోనే స్పైసీ ప్లాంటేషన్ ఉంటే అక్కడైతే ఒకరికి 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. పిల్లలకైతే ఫ్రీ. మనకి తెలుగు గైడ్ కావాలంటే తెలుగు గైడ్ ఉంటాడు. ఇంగ్లీషు, హిందీ అన్ని రకాల గైడ్లు అయితే అక్కడ ఉంటారు. మేము తెలుగు గైడ్ కావాలని అడిగాము. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. రకరకాల మొక్కలు, మనకు తెలియని మొక్కలు కూడా ఎన్నో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లాంటేషన్ అనేది. గైడ్ అయితే అన్ని మొక్కల గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. జాజికాయ, జాపత్రి కాయలా ఉంటే జాజికాయ అంట, అది ఫ్లవర్ అయితే జాపత్రి అంట. నేనైతే ఫస్ట్ టైం వినడం అనమాట. ఇలాగా నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఇది నాకు బాగా నచ్చింది అన్నిటికంట. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో చూడండి. అన్నిటి గురించి మనకి చాలా క్లియర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ అస్సలు మిస్ అవ్వద్దు కేరళ వెళ్ళేవాళ్ళు ఈ స్పైసీ ప్లాంటేషన్ అనేది. ఇది కోకో బీన్ చెట్టు. చాక్లెట్లో తయారవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. చాలా ఉన్నాయి చూడండి ఎన్ని కాసాయో ఒక చెట్టుకి. ఎంత బాగున్నాయో ఫస్ట్ టైం చూడడం నేను ఇవైతే. ఈ స్పైస్ గార్డెన్ అయితే చూడడం అయిపోయింది. మళ్ళీ మున్నార్ అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు అయితే చూడండి ఎంత బాగుందో. ఇంకా మాకు అడ్వెంచర్ పార్కు, జీప్ సఫారీ ఉంది. మేమైతే ఈరోజు అయితే అవి చూడలేము, ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. వామిటింగ్స్ అవడం వల్ల అసలు అవేం చూడలేదు. ఇదేనండి మేమున్న రిసార్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఒక అడవుల మధ్యలో ఉంది. మున్నార్కి ఒక 15 కిలోమీటర్స్. ఈ చిన్న ప్లేస్లోనే ఒక 3 రూమ్లు అయితే ఉన్నాయి. రైట్ సైడ్ ఒకటి, మిడిల్ ఒకటి, లెఫ్ట్ సైడు మా రూమ్ అనమాట. కిందన ఒక బెడ్ వేశారు. మా పిల్లలు కార్లో అయితే వామిటింగ్స్ అయ్యి అస్సలు లెగలేదు. ఫుల్గా అలా పడుకునే ఉన్నారు. ఈ రూమ్కి వచ్చాక ఒకటే గెంతుడు. ఒక చిన్న టేబుల్ మీద ల్యాండ్లైన్ ఫోన్ ఉంది. ఇదే బెడ్. చిన్న రూము, నీట్గా చాలా బాగుందన్నమాట. మా అందరికైతే చాలా బాగా నచ్చింది. కబోర్డు, అందులో బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్స్ అవి అయితే ఉన్నాయి.
పక్కనే ఒక చిన్న టేబుల్ ఉంది, దాని మీద రిమోట్ అవన్నీ పెట్టుకోవచ్చు, ఫోన్ ఛార్జర్లు అవి. టీపై మనం తెచ్చిన లగేజ్ అన్నీ అక్కడ పెట్టేసామన్నమాట. ఒక టేబుల్, దానిపైన ఒక చిన్న టీవీ, వాటర్ అవన్నీ పెట్టారు. చూడండి పైన అంతా వుడ్తో చేసింది. రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. ఇక్కడ వాష్రూమ్స్ నీట్గానే ఉన్నాయి, పర్లేదు బాగానే ఉన్నాయి. విండో నుంచి వ్యూ అదిరిపోయింది, చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే డిన్నర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు డిన్నర్ ఎలా ఉందో ఏంటో టేస్ట్ అయితే చూడాలి. మధ్యాహ్నం అయితే అస్సలు బాగాలేదు, ఏం తినలేదు. ఇక్కడ ఆయిల్ అంతా కోకోనట్ ఆయిల్ అవ్వడం వల్ల అస్సలు టేస్ట్ అయితే అసలు బాగాలేదు అనమాట. పిల్లలకి ఫుడ్ పడట్లేదు, వామిటింగ్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. రిసార్ట్లో అయితే 2 చికెన్ ఫ్రైడ్ రైస్లు అయితే ఆర్డర్ పెట్టాము. టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో ఫస్ట్ చూద్దామని. టేస్ట్ అయితే చాలా బాగుంది, పిల్లలకు కూడా బాగా నచ్చి ఇంకొక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చెప్పామన్నమాట. ఎందుకంటే మధ్యాహ్నము ఏం తినలేదు, అందరికీ ఫుల్గా ఆకలి వేసేస్తున్నాయి అనమాట, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఒకసారి ఫుడ్ అయితే బాగా నచ్చింది అనమాట. ఇక్కడ రిసార్ట్లో ఫుడ్ తినేసరికి నాకైతే అమ్మయ్య అనిపించింది. ఇలా అయితే ఇక్కడైతే ఫుడ్ తినగలము, బయట ఫుడ్ అస్సలు మనం తినలేమని. నెమ్మదిగా ఎందుకు అంత ఫాస్ట్? ఈ కేరళ ట్రిప్లో డే 1 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రేపు ఇంకా మున్నారు కొన్ని ప్లేసెస్ అయితే చూడాలి, వెళ్తాము. టీ ప్లాంట్ అని, జీప్ సఫారీ అవన్నీ రేపు అయితే ఎర్లీ మార్నింగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఎక్కడ మిస్ అవ్వద్దు. కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.